హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాను టాక్స్. ఈరోజు టాపిక్ ఏం లేదు, ఎందుకంటే ఎంగేజ్మెంట్ గురించి అనమాట. సో నా ఎంగేజ్మెంట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ మిగతా వీడియోస్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ వీడియోస్ కూడా అలా సపోర్ట్ చేయండి. ఇది ఫోన్లో తీసిందనమాట, అంత క్లారిటీ లేకపోయి ఉండొచ్చు. బట్ నార్మల్గా ఇది వేరే సైడ్ లాగా తీశారు, మిగతా వీడియో అంతా అట్టు ఉండదు. సో నేను స్టార్టింగ్ అయితే ఇట్లా పెట్టేశాను. అండ్ నా జ్యువెలరీకి శారీస్ అండ్ బ్లౌజెస్ వీటి రివ్యూ నేను తర్వాత మీకు షేర్ చేసుకుంటాను. అండ్ తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా మీకు ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఇదైతే నా ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనమాట. సో ఇది ఇక్కడైతే ఫోటోషూట్ జరుగుతుంది. ఫోటోషూట్ అంటే నార్మల్గా ఫొటోస్ తీశారు కదా ఎంగేజ్మెంట్లో, అలా అనమాట. సో ఇది మా ఇంట్లో. నాకు ఫస్ట్ అయితే కొంచెం ఎవరికైనా ఇట్లాగే ఉంటుంది కదా. సో స్టార్టింగ్ ఏదో మామూలుగా ఉండమంటే ఉంటాం, కానీ అది మన మ్యారేజ్ మన ఎంగేజ్మెంట్లో అయితే మనం అట్లా ఉండలేము అనమాట. ఫ్రీగా అయితే ఉండలేము అనమాట. ఓకేనా, ఏదేదో స్టిల్స్ తీసుకుంటా ఉన్నారు. సో మరీ అంత స్టిల్స్ ఏం తీయలేదు, ఓకే నార్మల్, జస్ట్ నార్మల్ అనమాట. సో ఇక్కడ పక్కన ఉండేది మా అక్క అండ్ మా బావ అండ్ లక్కీ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫోటో అయితే దిగాము. అండ్ ఇక్కడ బయట ఊరికే నడిచి కొంచెం దూరం నడుస్తాం కదా, సో అలా అనమాట, ఇంటి దగ్గరే. సో మీరు చూడొచ్చు, ఈ సారీ కట్టింది అయితే మా సిస్టర్ అయితే కట్టింది. అండ్ నేను ఇక్కడ నడుచుకుంటూ పోతున్నాను. మా ఇంటికి పక్కన ఒక ప్లేస్ ఉంటే దాన్ని తీసుకున్నాం అనమాట. పెద్ద ప్లేస్ అయితే చాలా ఉంది. సో ఇదంతా ఫ్యామిలీ మెంబర్స్. చాలా నైట్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది రాలేదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు వచ్చారనమాట. ఇంకా చాలామంది రావాల్సింది ఉండేది, బట్ నైట్ అవ్వడంతో, అండ్ మాది విలేజ్ లాగా ఉంటుంది, సో అక్కడ ఆటోలు అట్లాంటివి ఉండవు, అందుకని కొంచెం తక్కువ మంది వచ్చారు. అండ్ వీళ్ళ వరకు అయితే మా బంధువులే అనమాట అందరూ. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొంచెం ఇట్లా వెళ్తే డెకరేషన్ అవన్నీ చేస్తున్నారు, చూడొచ్చు. మొత్తం ఓపెన్గా పెట్టుకున్నాము, బాగుంటుంది అనేసి. మామూలుగా అయితే వర్షాకాలం వర్షం పడేది, బట్ ఇక్కడ పర్లేదు, మా అదృష్టం అనమాట. ఇక్కడ ఇలా ఈ ప్లేస్ అనమాట, మొత్తం చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇదంతా మా బంధువులే వీళ్ళందరూ. ఇంకా చాలామంది రావాల్సి ఉన్నారు, బట్ రాలేదు. అండ్ ఇక్కడ వరకు మ్యాట్ వేసాం, మొత్తం మట్టి ఉంది, మొత్తం అయితే మ్యాట్ వేసేసాము. అండ్ స్టేజ్ చూస్తే మీరు స్టన్ అయిపోతారు. ఆ స్టేజ్ వేరే వాళ్ళకి ఇవ్వలేదు, నేను మా సిస్టర్ ఇద్దరం కలిసే అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకున్నాం అనమాట. ఎక్కువ శాతం మా అక్కే చేసింది, కొంచెం అంటే మా సిస్టరే చేసిందనమాట. చాలా వరకు ప్లానింగ్ తందే. తర్వాత ఇద్దరం కలిసి కష్టపడి ఎట్లాగో చేసుకున్నాము. అది నేను తర్వాత డెకరేషన్ గురించి తర్వాత వీడియో చేస్తాను. ఇక్కడ నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను, చూడొచ్చు. ఇది గాగ్రా అనమాట. ఫస్ట్ శారీ మన సైడ్ అనమాట, ఈ గాగ్రా ఏమో వాళ్ళ సైడ్ది. సో ఈ గాగ్రా డీటెయిల్గా నేను చూపిస్తాను. అక్కడ మీకు చూడడానికి అంత క్లియర్ కనిపించడం లేదు, బట్ చాలా హెవీ. అండ్ ఎక్కడ కొన్నానో కూడా మీకు చెప్తాను, ఎంత ప్రైస్ పడిందో కూడా మీకు చెప్తాను. ఇక్కడ పూజారి ఇంకా స్పీడ్ పెట్టేశాను మొత్తం, సోది ఎందుకులే అనేసి. సో ఇక్కడ జరుగుతుంది ఎంగేజ్మెంట్లో కొంచెం పూజలు అవన్నీ చేస్తారు కదా, సో అట్లా అనమాట. మేమైతే క్రిస్టియన్, వాళ్ళైతే అంటే అబ్బాయి సైడ్ వాళ్ళు బ్రాహ్మణ్స్ అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళు ఎవరో కాదు, మా మేనత్త కొడుకే అనమాట. సో స్టోరీ అయితే నేను తర్వాత మీకు చెప్తాను ఏంటి అనేసి. సో బ్రాహ్మణ్స్ క్రిస్టియన్స్ ఏందనేసి. సో ఇప్పుడైతే దేని గురించి టాపిక్ వద్దు. నేనైతే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ పూజారి చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇదంతా నేను వాయిస్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే చాలామందికి అర్థం కాదు ఏంటి అనేసి. బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ కూడా ఉంది, బట్ ఆ లైటింగ్ అనేది వాళ్ళు వేయలేదన్నమాట, మర్చిపోయారు వేయడం, పెట్టడం అంటే ప్లగ్ పెట్టడం మర్చిపోయారు అనమాట. సో అంత చేసి అదొక్కటి మిస్ అయింది, లేదంటే దానిలోకి ఇంకా బాగుండేది అనమాట. బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. అది మనం రీయూస్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనేసి ఆ ఒక్క ఉద్దేశంతో అలా చేసాము. రియల్ ఫ్లవర్స్ అయితే పెట్టలేదు, అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట. అందుకే బాగా లుక్ వచ్చింది. కొంచెం కలవాలన్న టైప్లో చేసాము, ట్రెడిషనల్ అవ్వకూడదు అనేసి ఇలా చేసామన్నమాట. కొంచెం ట్రెడిషనల్ అయితే బంతిపూలు పెట్టుంటే ట్రెడిషనల్ అయిపోయినది, సో అలా ఉండకూడదు, కొంచెం ఇలా ఉండాలనేసి చేసామన్నమాట. దీని వీడియో నేను కంప్లీట్గా మీకు లైవ్లో తర్వాత చూపిస్తాను. అంటే నెక్స్ట్ వీడియోస్లో డెకరేషన్ గురించి అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా హిందూస్లో ఎలా జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా సింపుల్గా వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను.
సో ఇక్కడ వరకు అయితే పూజ మొత్తం అయిపోయినాయి అనమాట. సో పంతులు గారు మమ్మల్ని నవ్విస్తూనే ఉన్నారు కొంచెం. సో ఫోటోలకి బాగా పడరానేమో నవ్విస్తూనే ఉన్నారు. సో ఇక్కడైతే తాంబూలం ఇచ్చిపుచ్చుకుంటారు కదా, సో అదనమాట. సో అదైతే జరుగుతుంది. ఇక్కడ మా అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఉన్నారు చూడొచ్చు. అటు సైడు అత్త వాళ్ళు, సో ఇటు సైడ్ నా సైడ్ ఉన్న వాళ్ళు మా అమ్మ మా నాన్న అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు ఇలా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలనేది మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే ఫోటో స్టిల్స్కి పడాలి, ఇటు పూజారికి కనిపించాలన్నమాట. సో అందుకే స్టిల్స్ తీసేవాళ్ళు, అంటే స్టూడియో అన్న వాళ్ళు అయితే అటు వెళ్ళిపోయారు సైడ్కి. సో అప్పుడైతే క్లియర్గా తీయొచ్చు అనేసి ఇంకా వాళ్ళు చెప్తుంటే వీళ్ళు చేస్తున్నారనమాట. పూజారిని చూసి చేస్తూ ఉన్నారు. సో నాకు తెలిసి ఓపెన్గా ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బెస్ట్ అండి. గాలి కూడా బాగా వస్తుంది, ఫ్యాన్స్ అవసరం లేదనమాట. చాలామంది ఓపెన్గా పెట్టుకోరు, బట్ వర్షం వస్తుందా లేదో అవి చూసుకొని కొంచెం పెట్టుకోండి. కొంచెం బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి కూడా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు కాబట్టి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను కొంచెం 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 స్పీడ్గా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అంతే. అంటే ఎక్కువ స్పీడ్ పెట్టలేదు, కొంచెం స్పీడ్ పెట్టాను, మరీ ఎక్కువ అయిపోద్ది అనేసి. ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ టైం కదా చేయడం, సో అట్లా అర్థం కాలేదనమాట. సో కింద పెట్టడం పైకి పెట్టడం అలా అలా చేసేసారు, బట్ మొత్తానికి అయితే కంప్లీట్ చేశారనమాట. సో చేశారు కదా. దీని తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ అనమాట. సో లాస్ట్గా వెయిట్ చేస్తున్నారు దీనికోసమే కదా. సో ఇదైతే వచ్చేస్తుంది. సో ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టడం అనమాట. సో ఈ రింగ్స్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఇద్దరం కపుల్స్ రింగ్స్ లాగా తీసుకోవాలనుకొని మ్యాచ్ చేసుకొని మరి తీసుకున్నాం అనమాట. సో ఎక్కడ తీసుకున్నాను అన్ని డీటెయిల్స్ నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా అడిగితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఎంత పడిందో కూడా చెప్తాను అనమాట, ఇంత ప్రైస్ అనేసి. సో లెహెంగా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుండొచ్చు. ఇద్దరం మ్యాచింగ్ తీసుకోవాలనేసి, తనకి ఇష్టం లేకపోయినా షర్ట్ కలరు ఇదే కలర్ తీసుకోవాలని చెప్పాను అనమాట. సో తీసుకున్నాడు మొత్తానికి. సో చూడొచ్చు, నేను రింగ్ పెట్టేశాను, తను నాకు రింగ్ పెట్టేశాడు. ఇక్కడితో ఎంగేజ్మెంట్ అయిపోయింది అనమాట. ఇంకా స్టిల్స్ కోసం ఇంకా పట్టుకొనే ఉండాల్సింది వచ్చింది. సో ఈ పూజారి అయితే చాలా పెద్ద ఆయన, చాలా బాగా చేశారు. సో మా ఇంటి దగ్గరలోనే ఉంటారనమాట వీళ్ళు. సో ఇంకేంటంటే ఒక్కొక్కరికి ఇచ్చేయమన్నారు వీళ్ళు. అంటే టెంకాయలు అనమాట. వాళ్ళ సైడ్ తెచ్చిన 5 మెంబర్స్కి టెంకాయలు వేస్తే ఆ టెంకాయల్ని మనం ముత్తైదులకి 5 మెంబర్స్కి ఇవ్వాలని చెప్పారనమాట. సో ఫస్ట్ అయితే అత్తకి మా అమ్మకి ఇద్దరు కలిపి ఇమ్మని చెప్పారు. సో ఇద్దరికి అనమాట. ఇక్కడ కొంగు అటు సైడ్ పట్టాలి, అటు సైడ్ పట్టాలి అని చెప్పేటప్పటికి అక్కడ అట్లా వచ్చిందంతే, ఇంకేం లేదు. సో ఇంకా కొంగు అది అట్నుంచి వచ్చేటప్పటికి చాలా షార్ట్ అయిపోయింది అనమాట. సో పట్టడానికి ఇబ్బందిగా ఉండింది అత్తకి. అంతకే కాదు, వచ్చింది ప్రతి ఒక్కరికి అట్లాగే ఉండింది. సో అది మరి అట్టే పట్టాలేమో నాకు తెలీదు. ఇక్కడైతే ఇలా జరుగుతుంది. అండ్ ఇంకా 5 మెంబర్స్ దాకా వస్తారు చూడొచ్చు. వీళ్ళందరూ ఎవరెవరు అనేసి అందరికి తెలియదు కదా, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వరకేనండి. మిగతా వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు ఫుడ్ తినేసి గొమ్ముగా వెళ్ళిపోయారనమాట. ఫొటోస్ వరకు కూడా ఉండలేదు, కొంచెం లేట్ అయిపోయింది కదా, సో అందుకని ఉండలేదన్నమాట. నాకైతే చెప్తున్నాను, నిజంగా ఓపెన్గా చెప్పేయాలి, ఎక్కువసేపు కూర్చొని కింద కూర్చున్నప్పుడు ఎప్పుడప్పుడు పైన కూర్చొని సిద్ధంగా ఆనుకుంటానో అనిపించింది అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి మా వదిన వాళ్ళు, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట, అక్క బావ. అండ్ ఇక్కడ వాళ్ళ కూతురు అనమాట. ఇంకొక పిల్లోడు కూడా ఉన్నాడు, అంటే ఈ మధ్య పుట్టిండనమాట, నెలలు మంత్స్ అంతే, ఇంకా 1 year అట్లా కూడా కాలేదు. వీళ్ళు వచ్చేసరికి మా అత్త కొడుకు కోడళ్ళు అనమాట, అంటే మా నాన్న వాళ్ళ అక్క తరపున. సో మాకు చాలా పెద్ద ఫ్యామిలీ. నాన్నకి ఒక 7 మంది అక్కలు ఉన్నారన్నమాట, సొంతం పెద్ద ఫ్యామిలీనే. సో ఈ ఫ్యామిలీ గురించి చెప్తూ పోతే ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడికి వదిలేయండి. అండ్ ఇంకొక రావాలి కదా, సో వీళ్ళు అనమాట. వీళ్ళు కూడా ఇందాక వచ్చారు కదా, వాళ్ళ చెల్లెలు అనమాట. సో మా బాబాయ్ అనమాట ఈయన. సో ఈమె వచ్చి అక్క వరుస అవ్వద్ది. సో ఈ వరుసలు కొంచెం అటు ఇటు ఉంటాయి, ఎందుకంటే 2 times మాకు ఇటు వరుసలు ఉంటాయి అన్నమాట. అది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను ఎలా అనేది. సో మేనమామని చేసుకుంటారు కదా, అలా అనమాట. సో ఇలా ఇదైతే
ఇంకొకరు రావాలన్నమాట. మా సిస్టర్ వాళ్ళు అయితే కేక్ తేడానికి వెళ్ళిపోయి అక్కడ మిస్ అయిపోయారు. సో మామూలుగా అయితే అక్కడ రావాలి వాళ్ళు, బట్ మిస్ అయిపోయారు. అందుకని నేనేం చేశానంటే ఫొటోస్లో యాడ్ చేశాను, చూపిస్తున్నాను. అండ్ ఫొటోస్ అనమాట ఇవి. సో ఇక్కడ మీకు క్లియర్గా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు ఎంత బాగా పడిందో. ఇది మా సిస్టర్, చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందిలో. వీళ్ళైతే మా ఓనర్ ఆంటీ వాళ్ళు అనమాట, హౌస్ ఓనర్ వాళ్ళు. అండ్ ఇదిగోండి ఫుల్ లుక్ అయితే ఇదిగోండి మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. పంతులతో కూడా దిగాము ఫోటో. అండ్ ఎవరైతే వీడియోలో మిస్ అయ్యారో వాళ్ళందరినీ యాడ్ చేశారు. ఇదిగోండి టోటల్ ఫ్యామిలీ పిక్ అనమాట, చూడొచ్చు ఎంత పెద్ద ఫ్యామిలీ. ఇంకా చాలామంది ఉన్నారు, ఓన్లీ కొంచెం మంది వచ్చారు. అక్క వాళ్ళు మిస్ అయ్యారని చెప్పిలా, ఈ కేక్ తేయడానికి మిస్ అయ్యారనమాట. సో ఇవి నార్మల్ స్టిల్స్ ఫోన్లో తీసినవి అనమాట, ఇదైతే కెమెరాతో తీసింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మిగతా వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా, బాయ్.